హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం విజయవాడ నుంచి మారేడుమిల్లి మీదుగా గుడిసె వెళ్లే దారిలో తరాబు వాటర్ ఫాల్స్ కి ఎలా వెళ్లాలో చూద్దాం. ప్రెసెంట్ మనం మారేడుమిల్లి సెంటర్ లో అయితే ఉన్నాం. ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం. అలాగే తరాబు దగ్గరలో తినడానికి అయితే ఏం దొరకవు, సో ఇక్కడే కొన్ని ప్యాక్ చేసుకున్నాం. ఇది మనం గుడిసె వెళ్లే రోడ్డు వైపు అయితే తిరుగుతున్నాం ప్రెసెంట్. ఇలా ఈ స్ట్రైట్ వెళ్తే గుడిసె వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి గుడిసె ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ లెఫ్ట్ కటింగ్ వస్తుంది గుడిసె వెళ్ళడానికి. అక్కడ తిరగకుండా మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్తే నెక్స్ట్ దుంపవాల్స అని ఒక గ్రామం వస్తుంది. అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. మేమైతే అది స్కిప్ చేసాం. ఇది గుడిసె వెళ్ళే రోడ్. ఇది ఇంతవరకు మీరు ఈ మారేడుమిల్లి సెంటర్ నుంచి అమృతధార వాటర్ ఫాల్స్ వెళ్లే రోడ్డు, అది మోతిగూడెం సీలేరు రోడ్ అంటారు. ఆ రోడ్డు మీదుగా తరాబు వాటర్ ఫాల్స్కి వెళ్ళిన వీడియోస్ చూసుంటారు. అలాగే పాడేరు మీదుగా ఎక్కువగా వెళ్ళిన వీడియోస్ చూసుంటారు తరాబు వాటర్ ఫాల్స్కి. కానీ ఈ గుడిసె రోడ్లో ఫస్ట్ వీడియో ఇది. ఈ రోడ్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ ట్రై చేసాం మేము. ఈ రోడ్డు కండిషన్ ఎలా ఉంది, కారుతో వెళ్ళొచ్చా లేదా అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ గుడిసె దగ్గరలో ఉన్నాం మనం. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. విజయవాడ నుంచి మేము సామర్లకోట వరకు బైక్తో వచ్చాం. బైక్లో అక్కడ పెట్టేసి మా ఫ్రెండ్ కారు ఉంటే కారు తీసుకొని వెళ్తున్నాం. విజయవాడ నుంచి సామర్లకోట ఒక 200 ఉంది. సామర్లకోట నుంచి తరాబు వయా మారేడుమిల్లి మీదుగా ఒక 200 ఉంది. కొంచెం ముందుకు వెళ్ళంగానే గుడిసెకి లెఫ్ట్ కటింగ్ వస్తుంది. మనం ఆ లెఫ్ట్ తిరగకుండా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మారేడుమిల్లి సెంటర్ నుంచి మోతిగూడెం సీలేరు రోడ్డు మీదుగా తరాబు వాటర్ ఫాల్స్ వెళ్ళడం బెటర్. ఎందుకంటే అటు 80% రోడ్డు బాగుంది. ఒక 20% అక్కడక్కడ గుంతలున్నా కానీ 80% బాగుంది. ఇటైతే 100% రోడ్డు అయితే అస్సలు బాగాలేదు. 100 కిలోమీటర్స్ కూడా చాలా టైం పట్టింది. రోడ్డు బాగోపోవడం వల్ల మేము అక్కడక్కడ దిగుతూ అలా స్లోగా వెళ్లాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ సగం డిస్టెన్స్ వచ్చేసాం. గుడిసె వెళ్లే దారి కూడా దాటేసాం. దుంపవలస దగ్గరలో ఉన్నాం ప్రెసెంట్. ఇలా దారిలో ఇలా లొకేషన్స్ అయితే బాగుంటాయి కానీ రోడ్ అయితే అస్సలు బాగాలేదు. చాలా టైం తీసుకుంది. ఇది షార్ట్ డిస్టెన్స్ కదా. ఇలా వెళ్తే ఫస్ట్ తరాబు చూసుకొని రిటర్న్లో మేము మోతిగూడెం మీదుగా పొల్లూరు వాటర్ ఫాల్స్ అవి చూసుకుంటూ మళ్ళీ మారేడుమిల్లి రీచ్ అవ్వచ్చు అనుకున్నాం. కానీ ఈ రోడ్డు ఇలా ఉండడం వల్ల అవన్నీ మిస్ అయ్యాం. అటు వచ్చేసరికి నైట్ అయిపోయింది. రిటర్న్లో ఈ రోడ్డు స్కిప్ చేసాం మేము. చాలా దారుణంగా ఉంది ఈ రోడ్డు అయితే. సిటీస్లో కొన్ని చోట్ల అయితే కూల్ డ్రింక్స్ మీద 5 రూపీస్ ఎంఆర్పీ మీద ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి కొండ ప్రాంతాల్లో ఈ అడవిలో వీళ్ళు ఎంఆర్పీ మీద 1 రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. ఆంధ్ర ఒడిశా బార్డర్కి అయితే రీచ్ అయ్యాం. మారేడుమిల్లి మోతిగూడెం సీలేరు మీదుగా వచ్చిన ఈ బోర్డు దగ్గరికే వస్తాం. ఇక్కడ నుంచి కామన్ రోడ్డు. మారేడుమిల్లి గుడిసె దుంపవలస మీదుగా వచ్చినా ఇక్కడికే వస్తాం. ఈ గుడిసె రోడ్డు అనేది స్కిప్ చేయండి, వేస్ట్, రోడ్డు బాగోదు. మ్యాక్సిమం మోతిగూడెం మీద నుంచే రండి. అలా ఈ ఒడిశా బార్డర్లోకి అయితే వస్తాం. అదే పాడేరు మీదుగా వచ్చే వాళ్ళు అయితే పిట్లబొర్ర అనే గ్రామానికి రీచ్ అవుతారు. మోతిగూడెం మీద నుంచి వచ్చే వాళ్ళు అయితే ఈ గుంజివాడ అనే విలేజ్కి రీచ్ అవ్వాలి. ఇది ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉంటుంది. గుంజివాడ విలేజ్ క్రాస్ చేయగానే రోడ్డు అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి రోడ్డు ఎంత మట్టి రోడ్డే. రోడ్డు అసలు బాగోదు. ఇలా స్లోగా వెళ్లాల్సిందే. రోడ్డు కండిషన్ ఎలా ఉందనేది మీకు చూపించడం కోసం వీడియో అయితే తీసాం.
ఇలాంటి జర్నీస్కి కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్న కార్లు అయితే బెటరు. ఎక్స్యూవీ మోడల్స్ ఇలాంటివి అయితే పనికి వస్తాయి. రోడ్డు అయితే అసలు బాగాలేదు, బైక్స్ అయితే ఈజీగా వెళ్ళిపోతాయి వాటర్ ఫాల్ వరకు. కార్ అయితే మాత్రం కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటేనే వెళ్తుంది. మా కార్ అయితే ఎందుకు రిస్క్ అని చెప్పి మేము ముందు వచ్చే విలేజ్లో పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఎవరిని అడిగినా డిస్టెన్స్ అయితే 2 కిలోమీటర్ అంటున్నారు. కిतना किलोमीटर भैया? 2 किलोमीटर. మా సిచ్యువేషన్ అయితే ఈ కాకి సినిమాలో సీన్ లాగే ఉంది. ఇక మా వాడిని ఒకటి ఎదురెళ్ళే బైక్ వాళ్ళతో మాట్లాడి బండి ఎక్కించి పంపించాం. ఇక మిగతా మేము నలుగురం నడవడం స్టార్ట్ చేసాం. 2 కిలోమీటర్ అని చెప్పి టోటల్ 6 కిలోమీటర్స్ నడిపించారు. ఏదో వాటర్ ఫాల్ చూడాలన్న ఇదిలో ఇంకా కసితో నడిచాం, కానీ రిటర్న్ ఎలా వస్తాం అనేది ఆలోచించలేదు. ఇక రిటర్న్ సాయంత్రం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళని అడిగి ఏదో రకంగా రిటర్న్ అయితే మళ్ళీ చేరుకున్నాం. మా వాడిని ఇలా బండి ఎక్కించి పంపించేసాం. రోడ్లు ఇంత దారుణంగా ఉన్నాయి. इनका कितना किलोमीटर भैया? 2 किलोमीटर. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ పైన నడుచుకుంటూ వస్తున్నారు మన కుర్రాలు. भैया 2 किलोमीटर అన్నా, ఇంకా వెళ్తూనే ఉన్నా. ఇంకా కిतना किलोमीटर? 2 किलोमीटर. 2 అంటే 2 కదా. వాడికి అర్థం కావట్లేదా, నాకు అర్థం కావట్లేదో తెలియట్లేదు సార్. ఈరోజు శనివారం అవడం వల్ల ఇక్కడ అయ్యేంద్రా జీపులు కూడా లేవన్నమాట. ఇంకా ఒక 2 కిలోమీటర్లు నడవాలి. ఇంకా ఎంత దూరం నడవాలి కొంచెం అడిగి అడగక్కర్లా, నేనే చెప్తాను. 2 किलोमीटर పదా. ఇక నా వల్ల కాదు. అమ్మో అయ్యో, ఇంకెక్కడరా బాబు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? అల్లు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. వాటర్ ఫాల్ అయితే ఒక రేంజ్లో ఉంది, బాగా ఎంజాయ్ చేసాం స్నానం చేసి. 6కి అలా స్టార్ట్ అయ్యాం. మోతుగూడెం మీదుగా మారేడుమిల్లి సెంటర్కి వచ్చేసరికి 10 అలా అయింది. ప్రజెంట్ మనం మారేడుమిల్లి సెంటర్లో ఉన్నాం. ఇక్కడ బ్యాంబూ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. అలాగే వీళ్ళదే హోటల్ ఉంటే హోటల్ కూడా మాట్లాడుకున్నాం. నైట్ స్టే చేసాం. ఇంకా క్యాంప్ ఫైర్ సెట్ చేశారు. క్యాంప్ ఫైర్ బ్యాంబూ చికెన్ బిర్యానీ ఎంజాయ్ చేసి ఇంకా నైట్ హోటల్లో స్టే చేసాం. బ్యాంబూ ఓన్లీ చికెన్ ఇచ్చాడు, అదైతే బాగాలేదు. చికెన్ బిర్యానీ బాగుంది. ఒకటి 350 ఇద్దరికి వస్తుంది. మాది శ్రీ వరలక్ష్మి దుర్గా రెస్టారెంట్ రూమ్స్ అండ్ ట్రావెల్స్, మారేడుమిల్లి కరెంట్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఇందులో ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. రూమ్ వచ్చి 1000 నుంచి 1500 లోపు ఉంటాయి. నాన్ ఏసీ అయితే 1000, ఏసీ అయితే 1500 చార్జ్ చేసి తీసుకుంటాం. టెంట్స్, ఫైర్ క్యాంప్, ఫుడ్, బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ, అదే గుడిసే వెళ్ళాక ట్రావెల్స్, నైట్ స్టే రూమ్స్, మీకు అన్ని ప్యాకేజెస్ ఉంటాయి. ఇదే భద్రాచలం రూట్. మారేడుమిల్లి మీదుగా అమృతధార రోడ్లో భద్రాచలం బస్సులు వెళ్తాయి. మోతుగూడెం సీలేరు రోడ్ ఇదే. ఈ రూట్లో తరాబు వెళ్ళండి, రోడ్డు బాగుంటుంది. 80% రోడ్డు బాగుంటుంది.
ఇంకా లాస్ట్ ఇయరే మేము మారేడుమిల్లి మొత్తం కవర్ చేసాం. ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మారేడుమిల్లి నుంచి రిటర్న్ అయ్యాం. వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఈ లొకేషన్ ఉంటుంది. లొకేషన్ బాగుంటుంది, చూద్దాం అని చెప్పి ఆగాం. లాస్ట్ ఇయర్ ఇదే మారేడుమిల్లితో మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ చేసాం. ఈ December 15th 1 year కంప్లీట్ అయింది. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిబ్స్. ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు. మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపూర్వమైంది. ఎన్నాళ్ళు బతుకుతానన్నది ముఖ్యం కాదు గిబ్స్. చరిత్రలో ఈ జాక్ స్పారో పేరు నిలిచిపోవాలి చిరస్థాయిగా.